ఇలా అంటున్నానని ఏమనుకోకండి. ప్రపంచంలోనే బుర్రపాడు మైండ్ సెట్ ఉన్న కంట్రీ ఏదంటే అది మన ఇండియా అనే చెప్పొచ్చనమాట. అదేంటి బ్రో అంత మాట అన్నావంటే, ఏదైతే హెల్తీ ఫుడ్ ఉందో దాన్ని డైట్ అని పిలుస్తాం. అండ్ ఏదైతే అన్‌హెల్తీ ఫుడ్ ఉందో దాన్ని అన్‌హెల్తీ అని చెప్తే బాగోదు కదా! సో, దాన్నే మనం నార్మల్ అని చెప్పుకొని డైలీ అదే తింటామనమాట. అంతెందుకు, నువ్వు ఒక్కరోజు నీ ఆఫీస్‌కెళ్ళేటప్పుడు ఓట్ మీల్ ఏదైనా తీసుకెళ్ళు. ఓట్ మీల్ గానీ లేదైనా బ్యాలెన్స్‌డ్ ప్రాపర్ మీల్ ఏదైనా తీసుకెళ్ళి లంచ్‌కి తిను. మీ ఆఫీస్‌లో ఉన్నవాళ్ళే అంటారు, "బ్రో డైట్ చేస్తావు నువ్వు. మీరు రిచ్ బ్రో" అది ఇది అని దొబ్బుతారు. అదే నువ్వు డైలీ బయటికెళ్ళి ఆ బజ్జీలు, పానీపూరీలు, బిర్యానీలు ఇవన్నీ తింటూ కూర్చున్నావనుకో, నిన్నెవడు పట్టించుకున్నా కూడా పట్టించుకోడు. ఎందుకంటే అది నార్మల్ ఫుడ్ కదా మనకి. మనం డైలీ తింటాం అది. అదే నార్మల్ ఫుడ్ మనకి. అసలిక్కడ మనం మెయిన్ మిస్టేక్ ఏం చేస్తున్నామంటే, ఏదైతే హెల్తీ ఫుడ్ ఉందో అది ఒకేషనల్లీ తింటాం. అండ్ ఏదైతే ఇక్కడ అన్‌హెల్తీ ఫుడ్ ఉందో అది మనం డైలీ తింటున్నాం. ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఒకేషనల్‌గా తినేదేమో డైలీ తింటున్నాం. అండ్ ఏదైతే డైలీ తినాలో దాన్ని ఒకేషనల్‌గా తింటున్నాం మనం. కానీ ఇప్పుడు ఒకేషనల్ అని చెప్పి వారానికి ఒకసారి తింటున్నారా అంటే అది కూడా లేదు. లేదా మంత్‌కి ఒకసారి తింటున్నారా అంటే అది కూడా లేదు. సరే ఇప్పుడు హెల్తీగా ఎప్పుడు తింటున్నాం మనం? ఏదైనా రావాలి, ఏదైనా హెల్త్ ఇష్యూ రావాలి, డాక్టర్ చెప్పాలి, అప్పుడే మనం తింటాం. అది కూడా ఎన్ని రోజులు? డాక్టర్ ఎన్ని రోజులైతే ప్రిస్క్రైబ్ చేస్తారో, బ్రో నువ్వు 7 డేస్ కర్డ్ రైస్ తిను, లేకపోతే 7 డేస్ ఇది తిను అని చెప్తే మనం అప్పుడే హెల్త్‌ని టేక్ కేర్ చేసుకుంటాం. కానీ అప్పటి వరకు మనం ఈ జంక్ ఫుడ్ తినేసి, బయట తింటూ, ఆయిల్ ఫుడ్ తింటూ నార్మల్ అయిపోయింది మనకి. ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తేనే మనం టేక్ కేర్ చేసుకుంటున్నాం. కానీ అప్పటి వరకు మనం లైట్‌లే, బొక్కలే అన్నట్టు అనుకుని అలానే ఉండిపోతున్నాం. ఒకసారి చూసుకుంటే మనం డైలీ తినే ప్లేట్‌లో మెయిన్ కార్బ్స్ ఎక్కువ ఉంటాయి. ప్రోటీన్ అస్సలు ఉండదు. అండ్ ఫైబర్ చాలా తక్కువ ఉంటది. కానీ అందులో ఆయిల్ అండ్ షుగర్ ఇవన్నీ చాలా ఎక్కువ తింటాం మనం. మీకు తెలియట్లేదు అంతే. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, మన ఇండియా ఆల్రెడీ టైప్ 2 డయాబెటీస్ కేసెస్‌లో టాప్‌లో ఉంది. మీరు ఇప్పుడు కూడా మారలేదనుకోండి, ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ కొడతాం మనం. సో మ్యాటర్ ఏంటంటే, నెక్స్ట్ టైం ఎవడన్నా హెల్తీగా తింటున్నప్పుడు బ్రో డైట్ చేస్తున్నావా అని ఎవడైనా అంటే ఖచ్చితంగా ఈ రీల్‌ని వాళ్ళకి షేర్ చేయండి.